టార్గెట్లో ఉన్నాయి. ఇవాళ హఠాత్తుగా ఆయన ఇంటర్వ్యూ ఇవ్వటానికి ప్రేరణ ఎవరు? లేకపోతే ఈ సంక్షోభంలోంచి ఏదైనా అవకాశం సృష్టించుకోవడానికి పాకిస్తాన్ చేస్తూ వస్తున్న ప్రయత్నాలకి ఆయన ఒక ఊతంగా నిలిచారా? పాకిస్తాన్లో ఒక చర్చ జరుగుతుంది. ఇరాన్ పని అయిపోయిన తర్వాత నెక్స్ట్ టార్గెట్ పాకిస్తానే అని వాళ్ళకు ఒక నేరేటివ్ నడుస్తుంది. సరే, అమెరికాకి వీళ్ళకు ఆలోచన లేదు, మొత్తం చక్రం తిప్పేది ఇజ్రాయెలే అని వాళ్ళు నిర్ణయించారు. అమెరికా మనతో మిత్రదేశంగా ఉన్నా కానీ కూడా రేపటి రోజు పాకిస్తాన్ ని మనం కంప్లీట్ గా నాశనం చేయాలి అని ఇజ్రాయెల్ స్కెచ్ చేసిందంటే అమెరికా గతిలేని పరిస్థితిలో మళ్ళీ బరిలో దిగుతుంది, మన మీద దాడి చేస్తుంది. మన మీద దాడి చేస్తే పాకిస్తాన్ అమెరికాను కొట్టే శక్తి మనకు లేదు కాబట్టి నెక్స్ట్ మనం ఏం చేస్తాం, మన శత్రు దేశం భారతదేశం మీద కొడతాము, ముంబైని ఢిల్లీని కొడతాము అని ఆయన ఈ నేరేటివ్ చెప్పుకుంటూ వచ్చాడు. సో దీంట్లో ఎన్ని ఆస్పెక్ట్స్ మనం అర్థం చేసుకోవాలి. ఫస్ట్, ఆయన రిటైర్డ్. ఆయనకి నిజంగా వాళ్ళకి అంత న్యూక్లియర్ కెపాసిటీ ఉందో లేదో ఫస్ట్ ఆయనకు తెలియదు. ఎందుకంటే వాళ్ళ ఎస్టాబ్లిష్మెంట్ కి తప్ప ఇంకెవరికి తెలియదు వాళ్ళ కెపాసిటీ ఏంటి. వీళ్ళు చూసాం, ఈయనైతే డిప్లొమాట్, పాకిస్తానీ అంబాసిడర్ గా ఉన్నాడు భారతదేశంలో కొంతకాలం. తర్వాత మనం షేక్ రషీద్ అని ఒకడు ఉండేవాడు, ఒక పెక్యులర్ కార్టూన్ క్యారెక్టర్ ఉండేవాడు, మన ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వంలో ఉండేవాడు. ఫస్ట్ రైల్వేస్ మినిస్టర్ గా ఉన్నాడు, తర్వాత హోమ్ మినిస్టర్ కూడా ఉన్నాడు అప్పుడు ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం. అతనేమనేవాడంటే పాకిస్తాన్ మా దగ్గర పావు కిలో న్యూక్లియర్ బాంబులు ఉన్నాయని చెప్పేవాడు. మా బాంబులు భారతదేశం మీద ఇస్తే హిందువులు మాత్రమే తెచ్చిపోతారు, ముస్లింలు చావకుండా మేము తయారు చేసాం అద్భుతమైన బాంబు అని చెప్పుకునేవాడు. కాబట్టి వీళ్ళందరూ జోకర్స్, ఇది ఒకటి అర్థం చేసుకోవాలి. రెండు, వీళ్ళ క్యాల్కులస్ లో వీళ్ళకి అర్థం కాని విషయం ఏంటంటే ఆల్రెడీ కైరానా హింసను కొట్టాము. సో వీళ్ళ న్యూక్లియర్ కెపాసిటీ ఏంటో, దాన్ని ఎలా మనం డీగ్రేడ్ చేయాలో మనకు తెలుసు. వాడి వెపన్స్ ని టచ్ చేయలేదు, వెపన్స్ డెలివరీని కొట్టాము. ఇప్పుడు యుద్ధం చేస్తున్న వాడికి వాడు చేయి నరికేస్తే కానీ వాడు యుద్ధం చేయలేడు కదా, అయిపోయింది వాడు మొత్తం. వాడి కెపాసిటీ టు ఫైట్ మనం కొట్టగలిగాం, డెమాన్స్ట్రేట్ చేసాం. 4 రోజులు డెమాన్స్ట్రేట్ చేసి చూపించాము. కాబట్టి మన కెపాసిటీ ఏంటో వాళ్ళ కెపాసిటీ ఏంటో ఫస్ట్ అర్థం చేసుకోవాలి. రెండు, ఈ న్యూక్లియర్ అటాక్ చేయడానికి శాటిలైట్ కావాలి. శాటిలైట్స్ వాళ్ళ దగ్గర శాటిలైట్స్ లేవు. అమెరికన్ GPS అవన్నీ కూడా మిలిటరీ గ్రేడ్ ఇవ్వరు వీళ్ళు ఎవరికి కూడా. సో మిగిలింది ఏంటి, చైనీస్ శాటిలైట్స్ వాడుకుంటున్నారు. మన ఆప్ సింధూర్ లో కూడా చైనీస్ శాటిలైట్స్ వాళ్ళకు లైవ్ ఫీడ్ ఇచ్చినాయి. దాని ఆధారంగానే వాళ్ళ మన మీద ఫైర్ చేశారు. ఒక్క మిసైల్ కూడా ఏమి చేయలేకపోయింది. వాళ్ళు మన S-400 కోసం హంట్ చేశారు. రమారమి 20-30 చైనీస్ శాటిలైట్స్ మన S-400 బ్యాటరీస్ ఎక్కడ పెట్టామని వాళ్ళు వెతికారు. చైనీస్ శాటిలైట్ ని మనం చెక్మాయించి దాన్ని మనం దాచిపెట్టగలిగాము, మనం ఎదురుదాడి చేయగలిగాం. ఎక్కడైతే మనం ఉన్నాయని చెప్పి ఆ వెక్టర్ చైనా ఇచ్చిందో పాకిస్తాన్ కి, అక్కడ వాళ్ళు మిసైల్ ఫైర్ చేశారు. అందుకనే వాళ్ళ స్క్రీన్స్ మీద ఫైర్ చేసినట్టు S-400 పేలిపోయినట్టు వాళ్ళకి కనిపిస్తుంది. అందుకనే వాళ్ళు S-400 కొట్టామని వాళ్ళు చెప్పుకున్నారు. మరుసటి రోజే మోదీ గారు S-400 ఆదంపూర్ ఎయిర్ బేస్ మీద దాని వెనకాల స్క్రీన్ లో పెట్టి ఆయన ఫోటో, ఆయన స్పీచ్ ఇచ్చారు. సో ఈ చైనీస్ శాటిలైట్స్ ని ఎలా మనం మోసం చేయాలో మనకు తెలుసు. ఆఫ్టర్ ఆల్ చైనా ఎంత ఫాల్తూ, వాళ్ళ ఎంత నాశరకమో మనకు తెలుసు. అమెరికా శాటిలైట్స్ నే మనం వాళ్ళని మభ్య పెట్టించి మనం న్యూక్లియర్ డెటనేషన్ చేయగలిగాం. APJ అబ్దుల్ కలాం గారు, తర్వాత మనకు PV నరసింహారావు గారు ఉన్నప్పుడు ఆ ప్రోటోకాల్స్ మనం సంపాదించుకున్నాం. కాబట్టి అది ఒకటి. ఇంకా మనకు గుర్తుండే ఉంటుంది పత్రి గారు, మీకు 2019 ఎన్నికలు అనౌన్స్ అవ్వడానికి ఒక 2 రోజుల ముందర మనం యాంటీ శాటిలైట్ మిసైల్ ఒకటి టెస్ట్ చేసాం. లో ఎర్త్ ఆర్బిట్, మన స్పేస్ లో ఉన్నటువంటి భారతీయ పాత శాటిలైట్ ని, డీకమిషన్ అయిన శాటిలైట్ ని కింద నుంచి మిసైల్ కొట్టి దాన్ని షూట్ డౌన్ చేశాం. ప్రపంచంలో ఈరోజు 4 దేశాలు ఉన్నాయి, రష్యా, USA, చైనా, భారతదేశం. 4 దగ్గరే యాంటీ శాటిలైట్ టెక్నాలజీ ఉంది. సో రేపటి రోజు న్యూక్లియర్ అటాక్ వీళ్ళు చేయదలుచుకుంటే వాళ్ళు న్యూక్లియర్ అటాక్ చేయడానికి వాడేటువంటి శాటిలైట్స్ ని భారతదేశం టేక్ డౌన్ చేయగలరు. తర్వాత అగైన్ మళ్ళీ 4 దేశాలనే ఆ శక్తి ఉంది. మన దగ్గర తిరుగుతున్నటువంటి కొన్ని శాటిలైట్స్, ఆ శాటిలైట్స్ ని వాడి ఆర్బిట్ నుంచి పుష్ చేయగలరు, ఎక్కడి నుంచి తోసేయగలరు. ఆ స్పేస్ లో ఏమవుతుంది ఎవడు చూసాడు. ఇప్పుడు చైనీస్ శాటిలైట్ మనం తోసేసామంటే కనుక చైనా ఏడవలేదు, ఓపెన్ గా చూడు భారతదేశం శాటిలైట్ వచ్చి మమ్మల్ని తోసింది వాడు చెప్పుకుంటాడా? వాడు ఎంత అవమానం వాడు చెప్పుకోడు కదా. మనం చేస్తే మనం చేస్తాం, అక్కడ దాన్ని పుష్ అవుట్ చేసేస్తాం. కాబట్టి ఇవన్నీ చేయొచ్చు. అన్నిటికంటే కీలకమైనది ఒకటి ఉంది, ఇది ఎక్కడ కూడా చర్చించట్లేదు, ఇది అర్థం చేసుకోవాలి. మన న్యూక్లియర్ డాక్ట్రిన్ ఏంటి పత్రి గారు? నో ఫస్ట్. మనం ఫస్ట్ చేయమన్నటువంటి మనకు ఒక ఫిలాసఫీ ఉంది.
కానీ అదే ఫిలాసఫీ ఏం చెప్తోందంటే మా మీద దాడి జరిగితే మాది ఫుల్ అటాక్ ఉంటుంది, అన్రెస్ట్రిక్టెడ్ ఫుల్ ఆల్ అవుట్ అటాక్ భారతదేశం చేస్తుంది అని చెప్తున్నాం. అంటే మన మీద ఒక న్యూక్లియర్ అటాక్ జరిగితే కనుక రమారమి 50-60 పట్టణాలు లేపేస్తాం, ఇంకేం మిగలదు, పాకిస్తాన్ అనే దేశం మిగలదు. కానీ ఈ డాక్ట్రిన్ లో కూడా మనోహర్ పారికర్ గారు ఉన్నప్పుడు చిన్న అమెండ్మెంట్ చేశారు. ఆయన ఏం చెప్పారంటే, కరెక్ట్, మా మీద దాడి చేస్తేనే మేము కొడతాం, కానీ మా మీద దాడి జరగబోతోంది, కంపల్సరీగా జరుగుతుంది అని మాకు కోట్ అండ్ కోట్ క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ వస్తే వాడు కొట్టేంత వరకు ఆగం, మేము కొడతాం అన్నాడు. అది ఎవరు సర్టిఫై చేయాలి credible information? దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ది లేటెస్ట్ పాయింట్ ఆఫ్ ది డాక్ట్రిన్ అది అనుకోవచ్చు. సద్దాం హుసేన్ దగ్గర వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్స్ ఉన్నాయి, మాకు ఇన్ఫర్మేషన్ ఉందన్నాడు, వెళ్ళి కొట్టొచ్చాడు. వెళ్ళి కొట్టారు, మనం కూడా చేయొచ్చు, అది అంతే చేస్తాం, మనం కూడా అది చేస్తాం. మనం కూడా అది చేయొచ్చు. వాడు ఏదో చెప్తున్నాడు, ఇది మా మీద న్యూక్లియర్ అటాక్ జరిగింది అని మనం వెళ్ళి న్యూక్లియర్ అటాక్ చేసి వస్తాం. ఏం చేయగలడు, ఏం చేయలేడు. కాబట్టి ఈ రోజు పాకిస్తాన్ వణుకుతోంది. వాడు న్యూక్లియర్ అటాక్ చేసే శక్తి పాకిస్తాన్ కి లేదు, ఈ విషయం మనం అర్థం చేసుకోవాలి. ప్లస్ అష్యూర్డ్ సెకండ్ స్ట్రైక్ కేపబిలిటీ మన దగ్గర ఉంది, పాకిస్తాన్ దగ్గర లేదు. ఎందుకంటే మన ఇది కొంచెం యాక్చువల్ డీటెయిల్డ్ సబ్జెక్ట్, ఇది దీర్ఘంగా చర్చించాలి. న్యూక్లియర్ అటాక్ చేయడానికి మిసైల్ వేరే ఉంటుంది, దాని ఇంధనం వేరే ఉంటుంది, దాని న్యూక్లియర్ మెటీరియల్ వేరే ఉంటుంది, బాంబు రూపేణ. వీటిని అన్నింటినీ అనుసంధానం చేయాలి. పర్మిషన్ వస్తే కానీ అనుసంధానం చెయ్యరు. అదేదో మామూలుగా కూర్చొని ఈరోజు అటాక్ అంటే 2 నిమిషాలు అటాక్ చేసేటువంటి అస్త్రాలు కావాలి, మన పినాక ఆకాష్ మిసైల్స్ లాంటివి కావాలి. ఇవి కప్పులు చేసి దీన్ని ఇంటిగ్రేట్ చేస్తే కానీ ఫైర్ చేయలేము. కానీ సబ్మరీన్ లో ఉన్న వాటికి ఇంటిగ్రేట్ చేసే టైం లేదు. సబ్మరీన్ లో ఉన్నారు, మీరు సముద్ర గర్భంలో ఉన్నారు, ఎక్కడ తీసి ఇంటిగ్రేట్ చేస్తారు? కాబట్టి సముద్ర గర్భంలో ఉన్నటువంటి న్యూక్లియర్ మిసైల్స్ ఆల్రెడీ అనుసంధానమై ఉంటాయి. ఆర్డర్ రాగానే విత్ ఇన్ 1 minute ఇట్ కెన్ బి ఫైర్డ్. సో మన దగ్గర SSBNs అంటారు. SSBNs అంటే న్యూక్లియర్ పవర్ తోటి వెళ్ళేటువంటి సబ్మరీన్లు, న్యూక్లియర్ అటాక్ చేయగలిగినటువంటి సబ్మరీన్స్. దీంట్లో 2 న్యూక్లియర్ పవర్ ఉన్నంత మాత్రాన్ని న్యూక్లియర్ అటాక్ చేయకపోవచ్చు కొన్ని సబ్మరీన్స్. కానీ ఆ SSBNs ఏవైతే ఉన్నాయో వాటితోటి మనం కొట్టామంటే కనుక దాన్ని ఎవరు కూడా దాన్ని కౌంటర్ చేయలేరు. ఎందుకంటే సముద్ర గర్భంలో చూస్తున్నది, లాస్ట్ స్ట్రైక్ చేసేటప్పుడే రాక్షసంకి వస్తుంది. వీళ్ళ రడార్కి దొరికేసరికి అది రిటర్నేట్ అయిపోతుంది. కాబట్టి పాకిస్తాన్ కి భారత కెపాసిటీ ఏంటో ఆపరేషన్ సింధూర్లో అర్థమైంది. కాబట్టి వాళ్ళు ఎస్టాబ్లిష్మెంట్ ఎక్కడ కూడా వాళ్ళకి కన్ఫ్యూజన్ లేదు. ఇగో బసీద్ లాంటి జోకర్లు మాట్లాడతారు అంతేగాని, అంటే వాళ్ళు మన మీద దాడి చేస్తుంటే మనం ఊరికే కూర్చుంటాం అనుకుంటున్నాడు, నాకు అర్థం కావట్లేదు. ముంబై ఢిల్లీ ఎగిరిపోతుంటే మనం ఏం చేయకుండా కూర్చుంటాం, పాకిస్తాన్ మనల్ని కంట్రోల్ చేస్తుంది అనుకుంటున్నాడు, నాకు అర్థం కావట్లేదు. భారతదేశం ప్రతిదాడి ఎలా ఉంటుంది? మసీద్ లాంటి వాళ్ళ తరాలు వాళ్ళందరూ కూడా ఎవాపరేట్ అయిపోతారు, గాల్లో కలిసిపోతారు. అంత కెపాసిటీ భారతదేశానికి ఉంది. ఇంకా అర్థం చేసుకోవాలి. రైట్. ఇంకొకటి సార్, ఫైనల్ గా దీంతో పాటు చాలా ఇంపార్టెంట్